పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి, ఓ రకంగా చెప్పాలంటే మోడీ క్లోజ్ టీంలో మెంబర్. అమిత్ షా మోడీలకి నమ్మిన బంట్లలో ఒక్కడు. అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. పేద పేద బహిరంగ సభల్లో ఏం కాకుండా కూల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వెళ్ళిపోయారు. దానికి ముందు చంద్రబాబు గారిని కలిశారు. ఏంటి ఎందుకు అంటే ఒక సందేశం, అంటే చంద్రబాబు గారి ఆవేదనని బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తే అదేంటో తెలుసుకోవడానికి వచ్చారు అన్నటువంటి మాట వినబడుతుంది. వినబడుతున్నటువంటి అంశం కనబడుతున్న దృశ్యాన్ని క్రోడీకరించుకుని చెప్పగలిగే పాయింట్ ఏంటంటే, ఒకటి మోడీ రిజర్వేషన్స్, ముస్లిం రిజర్వేషన్స్ అంశం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే ప్రస్తావిస్తున్నారు. అమిత్ షా అదే ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చారు మోడీ. ఎవరు రాజశేఖర రెడ్డి, అంటే రాజశేఖర రెడ్డి అని పేరు ఎత్తట్ల, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగశాలగా మార్చింది ముస్లింలకు రిజర్వేషన్లు అన్నటువంటిది. దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. అది బీసీలకు రావాల్సిన రిజర్వేషను, ఎస్సీలకు రావాల్సిన రిజర్వేషను, ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషను, ఆ రిజర్వేషన్లు లాగేసి వాళ్ళ పొట్ట కొట్టి ఇక్కడ మతపరంగా ఇచ్చారు. దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సహించము అని చెప్తున్నారు వాళ్ళు. ఈవెన్ మొన్ననే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన రాజ్నాథ్ సింగ్ కూడా అదే చెప్పారు. తర్వాత పీయూష్ గోయల్ వచ్చేటప్పటికి పరోక్షంగా, అంటే డైరెక్ట్గా ముస్లిం రిజర్వేషన్లు అనకుండా మేము రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లకే అంగీకరిస్తాం, అది ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్ అనేది అంగీకరిస్తాం, అది మా పార్టీ విధానం అని చెప్పారు. రాజ్నాథ్ సింగ్ అన్న మరుసటి రోజున ఈ మాట అది చంద్రబాబు గారిని కలిసి వచ్చాక. దాన్ని బట్టి అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ వస్తారు, అలాగే జాతీయ నాయకులు వస్తారు. ఇక్కడ వరకు ఆ అంశం ప్రస్తావించకుండా, ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తావించకుండా మిగతా టాపిక్స్ మాట్లాడాలని సందేశాన్ని పైకి పంపించారన్న మాట వినబడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.